ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, రెగ్యులర్‌గా చర్చికి వెళ్తే సరిపోతుంది అనుకుంటారు. ఇంకొంతమంది అభివృద్ధి అనగానే సంఘంలో ఏదో ఒక పదవిలో ఉంటేనే అభివృద్ధి అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఉంటే పరలోకం వెళ్ళిపోతాం అని అనుకుంటూ ఉంటారు. అయితే అలా ఉంటే మాత్రమే పరలోకం వెళ్తామని బైబిల్ చెప్పడం లేదు. బైబిల్‌లో ఒక సంభాషణ మనందరిని కూడా ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. అదేంటో మనం చూద్దాం. ఈ సంభాషణ ఎవరెవరికి మధ్యలో అంటే యేసుక్రీస్తు వారికి, అలాగే ఇశ్రాయేలులో బోధకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు నికోదేము. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త మనం గమనించినట్లయితే మూడో అధ్యాయము ఒకటో వచనం మనం చూద్దాం. యోహాను సువార్త మూడవ అధ్యాయము ఒకటో వచనం మనం ఆలోచించినట్లయితే, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. యూదుల అధికారి అయినటువంటి నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు చూసారా? రాత్రియందు ఇతని గురించి రాయడమే యూదుల అధికారి, అలాగే పరిసయ్యుడు. ఇంతకీ ఈ పరిసయ్యులంటే ఎవరు? అపోస్తుల కార్యాలు మనం చూస్తే 20వ అధ్యాయం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 23:8. సద్దుకైలు సద్దుకయ్యులు పునరుత్థానము లేదనియు, పునరుత్థానము లేదనియు, దేవదూత అయినను దేవదూతైనను, ఆత్మ అయినను ఆత్మైనను లేదనియు చెప్పుదురు కాని లేదని చెప్పుదురు గాని పరిసయ్యులు పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. రెండుగును కలవని చెప్పుకొందురు. అనగా పునరుద్ధానం గురించి ఉందని యాక్సెప్ట్ చేస్తారు. దేవదూతల ఆత్మ ఉందని యాక్సెప్ట్ చేస్తారు. ఇలాగా యాక్సెప్ట్ చేసే స్వభావం ఉన్నటువంటి అంటే ఈ డాక్ట్రిన్ ఎలాంటిది? నికోదేము గారి డాక్ట్రిన్ అలాంటిది. అలాగే అతను ఎవరు ఇంతకనగానే యూదుల అధికారి. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే మరొక విషయం మనకు అర్థమవుతుంది. యేసు ఇట్లనెను, యేసుక్రీస్తు వారు ఎట్లా అంటున్నారు? నీవు ఇశ్రాయేలుకు నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? వీటిని ఎరుగవా? ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉన్నారు, యూదులకు అధికారిగా ఉన్నారు, అలాగే పరిసయ్యుడుగా ఉన్నారు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తితో యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ సంభాషణ మనకి ఎన్నో విషయాలను ఈరోజు గుర్తు చేస్తుంది. అదేంటో మనం ఆలోచిద్దాం. సో కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయిందని మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 2వ వచనం మనం చూస్తే, అతడు రాత్రియందు అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివని మేమెరుగుదుము. మెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఎవడును చేయలేడని ఆయనతో ఆయనతో చెప్పెను. చెప్పెను. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, ఈ సందర్భం జరగడానికంటే ముందు అనగా పస్కా పండగ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలోనే 2వ అధ్యాయం మనం ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. ఆయన పస్కా పండుగ సమయమున పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా యెరూషలేములో ఉండగా ఆ పండుగలో ఆ పండుగలో అనేకులు అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను ఆయన చూసి చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు ఆయన విశ్వాసం నామమందు విశ్వాసం ఉంచిరి. కనుక యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి విషయం లేదంటే కనుక సమాచారం అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. బహుశా ఇతనికి కూడా సమాచారం వచ్చుండొచ్చు. అందువల్ల అతను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే కనుకనే, దేవుడు ఒకనికి తోడై ఉంటేనే గాని ఈ సూచక్రియలు ఎవరో చేయలేరు అనే విషయాన్ని చెప్తున్నారు. అలా చెప్పిన వెంటనే సహజంగా మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళైనా గాని, నేటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది మరి పెద్దలుగా కనబడే వాళ్ళైనా గాని ఎలా ఆలోచించే విధానం ఎలా ఉంటదంటే, వందనాలండి నికోదేము గారు. అంతా దేవుని కృపండి. మరి దేవుడిచ్చినటువంటి ధన్యత అండి. లేదంటే గనక ఇంకా బాగున్నారా అని గాని, లేదంటే గనక మీరు చాలా గొప్పవారండి. ఇలా మాట్లాడటం జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రిప్లై అనేది ఒక షాక్‌కి గురి చేసే విధంగా కనబడుతుంది. అంటే ఫస్ట్ టైమ్ గనక మనం ఆ సందర్భాన్ని మనం చదువుకుంటే, ఆ సంభాషణ మనం చదువుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. లేదంటే గనక నిజంగా ఏంటి ఎలా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు అనుకుంటాం. కానీ వాస్తవంగా ఆ సంఘటన, ఆ సంభాషణ అనేది ఈరోజు మనందరితోటి కూడా మన హృదయాలను మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయాలను దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. మనం చూసినట్లయితే 3వ వచనంలో మనం చూద్దాం. అందుకు అందుకు యేసు యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. అతనితో, అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని అతడు దేవుని రాజ్యమును చూడలేడనియు నీతో నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి ఇంతకనగాని, ఎవరెన్ని సూచక్రియలు చేశారు, ఎవరెలా ఉన్నారనేది కాదులే గాని, లేదా నేను ఎంత గొప్పగా ఉన్నాను, నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నాను అనేది కాదులే గాని, నూతనంగా జన్మించామా లేదా? ఈ మాట విన్న వెంటనే మరి అప్పటి కాలంలో ఆయనకి ఎలా అర్థమైందో తెలీదులే గాని, ఇప్పటి కాలంలో కూడా చాలామందికి ఈ మాట యొక్క భావం అర్థం కావట్లేదు. దాని అర్థం ఏంటి ఇంతకనగాని,
దేవుడు చెప్తున్నటువంటి మాట కొత్తగా జన్మించటం. వెంటనే సహజంగా ఆలోచించే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకు, భూ సంబంధమైన వాటిని ఆలోచించే వాళ్ళకు, భూ సంబంధమైనటువంటి ఆలోచనలోనే ఉండిపోతారాళ్ళు. వాళ్ళు అంతకంటే ఎక్కువగా వెళ్ళలేరు. పర్టిక్యులర్‌గా ఈ సందర్భంలో నికోదేము గారు భూ సంబంధంగానే ఆలోచిస్తున్నారు. అందువలన నికోదేము గారి రిప్లై మనం చూసామనుకోండి, ఆయన ఎలా మాట్లాడుతున్నారో మనం ఆలోచించినట్లయితే 4వ వచనంలో, అందుకు నికోదేము అందుకు నికోదేము ముసలివాడైనటువంటి మనుషుడు ఎలా జన్మించగలడు? రెండవ మారు రెండో మారు తల్లి గర్భమందు తల్లి ప్రవేశించి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా జన్మింపగలడా? అని ఆయన అడుగగా, చూసారా? అంటే మనస్తత్వం అనేది నువ్వు ఎంత పెద్ద అధికారమైనా, రెగ్యులర్‌గా నువ్వు చర్చికి అటెండ్ అయినా, మరి జ్ఞానం గనక నీ హృదయంలో లేకపోతే, జ్ఞానం గనక నువ్వు అన్వయించుకోకపోతే, అది నీ జ్ఞానం గాదు, లోక జ్ఞానం గాదు. దైవ జ్ఞానం ఉండాలి. వాక్య జ్ఞానం ఉండాలి. పరలోక సంబంధమైన జ్ఞానం ఉండాలి. ఆ పరలోక సంబంధమైన జ్ఞానం ఉంటేనే మనకి పరలోక సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. అలా కాకుండా వాక్యాన్ని కూడా భూలోక సంబంధమైన జ్ఞానంతోనే మనం చూసామనుకోండి, అవి మనకి ఏం అర్థం కాదండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడే సబ్జెక్ట్ గాని, కాంటెక్స్ట్ గాని, సందర్భాలు గాని పరలోక సంబంధమైనవే తప్ప భూలోక సంబంధమైనవి కావు. అందుకే 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, భూ సంబంధమైన భూ సంగతులు సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే నేను మీతో చెబితే మీరు మీరు నమ్మకున్నప్పుడు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీతో చెప్పిన యెడల ఎలాగు నమ్ముదురు? ఎలాగ నమ్ముతారు? అంటే పరలోక సంబంధమైన సంగతులు మాట్లాడుతున్నారు యేసుప్రభు వారు. అవి భూలోక సంబంధమైన వాటితో ఉదాహరణ తీసుకొని పోలుస్తూ రూపకాలంకారంగా చెప్తున్నారు. వాటిని మనం యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకొని మనం అన్వయించుకుంటే మనకేం కాదండి. అసలేం అర్థం కాదండి. పరలోక సంబంధమైన కోణంలో ఆలోచించాలి. ఆత్మ సహాయంతో మనం వివేచించగలగాలి. అప్పుడు దేవుడు అన్ని విషయాలలో జ్ఞానాన్ని ఇస్తా అంటున్నారు. అన్ని విషయాలలో వివేకాన్ని ఇస్తా అంటున్నారు. కనుక ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మరి కొత్తగా జన్మించడం అంటే ఏంటి అనగానే, యేసుక్రీస్తు వారి సమాధానం రివీల్ చేసేసారు. 5వ వచనం మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే గనక, యేసు ఇట్లనెను, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏమని? ఒకడు నీటి ఒకడు మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో రాజ్యంలో ప్రవేశింపలేడని ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చెప్పుచున్నాను. కొత్తగా జన్మించడం అంటే ఏంటి ఇంతకనగానే, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడం అంటే ఏంటి? తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో మనకు కనబడుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మనము నీతిని అనుసరించి ఉమ్, చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయట ద్వారాను మనలను రక్షించెను. అదండి. అంటే నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆ నూతన స్వభావంలో మనకు అనుభవాలు ఉండాలి. అందులో మనం బలపడాలి. అందులో మనం ఎదగాలి. పరిపూర్ణులుగా మారాలి. అంతేగాని పాత జీవితంలో మనం బ్రతికితే నువ్వు ఎంత అధికారిగా ఉన్నా, ఎంత వాక్యాన్ని బోధించినా, ఎన్ని విషయాలు నువ్వు చేసినా, ఎన్ని సువార్త కార్యక్రమాలు చేసినా కానీ ఉపయోగం ఉండదు. మన లైఫ్ అనేది పరిశుద్ధాత్మలో మనం అంతకంతకు అప్డేట్ అవుతూ నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అనగా పాత స్వభావాన్ని చంపేయాలి. పాత స్వభావాన్ని సమాధి చేసేయాలి. అంటే యేసుక్రీస్తు వారు అక్కడ బాప్తిస్మ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఈ ఆత్మీయ స్వభావం అనేది పరిశుద్ధాత్మతో అనుసంధానం చేయబడి, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ముందుకు వెళ్ళి, పరిశుద్ధాత్మ ద్వారా మనం జన్మించబడాలి. అనగా పరిశుద్ధాత్మ నడిపింపుతోటి మనము పాత స్వభావాన్ని చంపగలగాలి. మన జీవిత ముగింపు సమయానికి దేవుడు కోరుకున్నటువంటి పరిపూర్ణతలోకి మనం వెళ్ళగలగాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట కనబడుతుంది. మనందరికీ తెలిసినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు వాడు నూతన సృష్టి, నూతన సృష్టి, పాతవి పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇదిగో కొత్తవాయెను. సమస్తమును చూసారా? పాతవి గతించెను, కొత్తవాయెను. ప్రభువుని నమ్ముకున్నాక మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా మనలో పాత స్వభావానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు ఉంటే, అది వాక్యాన్ని వినకపోవటం కావచ్చు, విన్న వాక్యాన్ని అంగీకరించకపోవటం కావచ్చు, అంగీకరించిన వాక్యాన్ని క్రియలలో పెట్టకపోవడం కావచ్చు, వాక్య విషయమైన అనుభవ విషయంలో ఎదగకపోవటం కావచ్చు, లేదంటే కనుక పరిపూర్ణతలకు వెళ్ళే విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఏ స్టెప్లోనైనా కానీ మనం ఒకవేళ మనం ఎదగకుండా, అభివృద్ధి పొందకుండా ఇంకా పాత స్వభావాలను బ్రతుకుతున్నట్లయితే కనుక 100కి 200% మనము పరలోకం చేరుకోము. పరలోకానికి వెళ్ళమని యేసుక్రీస్తు వారు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు.
అక్కడ నికోదేము గారికి చెప్పినటువంటి సందర్భాలే, సంఘటనలే మనకి చెప్తున్నారు. ఏమని ఎంతకనగానే, మనం ఎంత గొప్ప వ్యక్తివైనా, సంఘంలో మనకి ఎంత గొప్ప అధికారం ఉన్నా, సంఘంలో నువ్వు ఎంత పెద్ద పోస్ట్‌లో ఉన్నా, సంఘంలో నువ్వు ఎంత పెద్ద కార్యక్రమాలు చేసినా, సంఘమంతా నీకు సపోర్ట్ చేసినా, నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం గనక దేవుడు కోరుకున్నట్టుగా లేకపోతే, దేవుడు కోరుకున్న స్వభావంలో నువ్వు బ్రతకకపోతే, నీ ఆత్మీయ జీవితం పాత స్వభావంలోనే ఉంటే, పాపపు స్వభావంలోనే ఉంటే, మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత గొప్పగా సమాజానికి మనల్ని మనం కనపరుచుకున్నా, దేవుడు హృదయాంతరంగాలను చూస్తారు. నీ స్వభావాన్ని చూస్తారు. అది నీకు దేవుడికి మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. కనుక మనం పబ్లిక్ మనల్ని ఎలా చూస్తుందన్న కాన్సెప్ట్‌లో కాకుండా, ప్రభువు మనల్ని ఎలా చూస్తున్నారన్న కోణంలో మనం ఆలోచించి, పరలోక సంబంధమైన సంగతులను మనం ఆలోచించి, వివేచించి, అంగీకరించి, మన క్రియలలో చూపించి, తండ్రి కోరుకున్నట్టుగా పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలి. మన తండ్రి పరిపూర్ణుడు గనక, మనం కూడా పరిపూర్ణులుగా మారకపోతే పరలోకం వెళ్ళే అవకాశమే లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఎన్నో లోతైన విషయాలను వాక్యానుసారంగా ధ్యానించడానికి దీనులమైనటువంటి మా అందరికి మీరు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, మరి ఈ డైలీ బైబిల్ జర్నీ ద్వారా తండ్రి ఎన్నో గొప్ప సంగతులను ధ్యానించడానికి తండ్రి సహాయం చేస్తున్నారు. బోధించడానికి నాకు సహాయం చేస్తున్నారు తండ్రి. విన్న ప్రతి విషయాన్ని క్రియలలో పెట్టి తండ్రి మిమ్మల్ని సంతోషపరచుటకు మాకు సహాయం చేయండి. తండ్రి మిమ్మల్ని మహింపరచుటకు కృప చూపించండి. ప్రభువా, ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన మీ బిడ్డలను తండ్రి మీ చిత్త ప్రకారంగా మీ కృపలో బలపరచండి, లేవనెత్తండి. తండ్రి, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో విషయాలను ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.